హలో, సురేషే కదా? అవును. ఎవరు? నేను కృష్ణానగర్ నుంచి. ఇక్కడ ఆటో రిక్షా యూనియన్ డ్రైవర్ సెక్రటరీని శివప్రసాద్. విషయం ఏంటి? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మిస్ అయ్యాడు. అన్ని చోట్లకి మెసేజ్ని పాస్ చేశాను. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఉన్న ఆటో వాళ్ళు అయితే కొంచెం త్వరగా కనిపెట్టచ్చు. ఆ పిల్లోడు ఫోటో ఒకటి సెండ్ చేయండి. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా మీకు ఫోన్ చేస్తాం. నేను వాట్సాప్లో ఇప్పుడే ఫోటో డీటెయిల్స్ని మీకు పంపుతాను. నిదానంగా పంపించండి, ప్రాబ్లమే లేదు. మేము ఇక్కడ చుట్టుపక్కల చూస్తుంటాం. ఆ పిల్లోడు ఇక్కడ ఏ ఏరియాలో ఉన్నా మన పిల్లలు కనిపెట్టేస్తారు. థ్యాంక్స్, ఇప్పుడే పంపిస్తాను. అలాగే. ఈ పిల్లలకి బుద్ధి అనేదే లేదు. ఏదన్నా ఒక మాట అంటే ఇల్లు వదిలి పారిపోతూ ఉంటారు. కూరగాయలు కొన్నాను. చికెన్ ఏమైనా కావాలా? అవసరమని మాత్రం చెప్పు. ఖర్చులు ఎక్కువైనప్పుడు తీసుకోక తప్పట్లేదు. అందుకే కదా ఒకే సంవత్సరంలో 2 చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ స్టేషన్లో అయినా కనీసం 1 సంవత్సరం పనిచేస్తాను, లేకపోతే పేరు చెడిపోతుంది. ఇప్పుడే కదా ఇక్కడ ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. సంతోషపడేలాగా ఎవరైనా ఏదైనా ఇస్తారని చూద్దాం. ఆ తర్వాత కావాల్సినవి ఏవైనా కొనుక్కుందాంలే. అయితే సరే. ఇదెంత? ఆగరా, ఆగరా, ఆగు, ఆగరా, సరే పరిగెత్తుకో. నిన్నే ఆగురా, ఉండరా, ఆగరా, నిన్ను ఎక్కడికి వెళ్ళిపోతావురా? నువ్వు చిక్కకుండా పోవరా? నువ్వెవరు? నీ పేరేంటి? వేణు. నా పేరు మురుగన్. నువ్వు ఈ ఊరోడివి కాదని నాకు తెలుసు. లేగు. నువ్వు భయపడద్దు. ఈ చోటు నాకు బాగా తెలుసు. ఇది నా సొంత చోటు. రా రేయ్, లెగోరా. రా. చిన్న పిల్లాడేగా, ఎక్కువ దూరం వెళ్లే అవకాశమే లేదు. వాడినెవరైనా ఎత్తికెళ్ళిపోయారేమోనని నాకు అనుమానంగా ఉంది. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? హౌస్ ఓనర్ సురేంద్ర మీద అనుమానంగా ఉంది.
నన్ను ఇరికించడానికి ఇంట్లో గంజా దాచాడు. ఎన్నో విషయాల్లో నన్ను ఇరికించాలని చూశాడు. అవేవి వర్కౌట్ కానందువల్ల బిడ్డనెత్తికెళ్ళిపోయాడేమోనని అనుమానంగా ఉంది. ఇలా చేయడం వల్ల నా మనసు విరిగిపోయింది కదా. నువ్వు దీని గురించి ఎవరితో అయినా చెప్పావా? సురేంద్ర మీద అనుమానంగా ఉందని శివప్రసాద్తో చెప్పాను. ఇక్కడ జరిగిందంతా అతనికి తెలుసు. నేను కూడా ఈ విషయం గురించి గోపి అనితో మాట్లాడతాను. పోలీసులు విచారిస్తే కనిపెట్టడం ఈజీగా ఉంటుంది. తర్వాత సురేంద్రన్ దగ్గర శివప్రసాదే అడగని. తనకేమన్నా తెలుసు అని మనకు అనిపిస్తే మిగతాది పోలీసులు చూసుకుంటారు. పోలీసులకి డబ్బిచ్చి నోరు మూయిస్తాడు. అందువల్ల నేను ఈ విషయం శివప్రసాద్కే చెప్పాను. తనైతే అడగాల్సిన రీతిలో అడుగుతాడు. వినోను తలుచుకుని నువ్వు అసలు దిగులు పడక్కర్లేదు. ఎలాగైనా వాడిని కనిపెట్టి మనం తిరిగి తీసుకొద్దాం. అది నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. రేయ్, నీకు బాగా ఆకలేస్తుందని తెలుసు. ఇదిగో తాగు. కాల్తంది. వేడా? ఈ వేడి తాగచ్చులే. అన్నా ఇంకొకటి. నిన్ను చూడగానే అర్థమైంది నువ్వు ఇల్లు వదిలి పారిపోవచ్చావని. నిన్ను బైక్లో గుద్దింది ఎవరని చెప్పావు? ఇంట్లో అమ్మతో గొడవ పడుతున్న వ్యక్తే నేను. ఒకవేళ నిన్ను చంపుంటారు. ఆయనే నిన్ను లారీలో ఇసిరేసి ఉంటారు. నువ్వు ఇంటికెళ్తావా? నన్ను పోలీసులు పట్టుకుంటారు. నేను ఇంట్లో ఎవరు ఎతగరా? వెతక నువ్వు. ఆ ఇంట్లో నేను ఎవ్వరికీ ఇష్టం లేదు. అమ్మకి నాకన్నా అమ్మాయి అంటేనే ఇష్టం. మెల్లిగా మాట్లాడరా. ఎవరైనా వెంటే నేను ఇప్పుడే స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ పిల్లని ఎవ్వరూ వెతకలేరు. అక్కడే ఉండ నువ్వు. నువ్వు భలేవాడివిరా. నీకు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేకపోతే నాతోనే ఉండు. మనం అక్కడ రాజు అలాగుండొచ్చు తెలుసా? అయితే స్కూల్కి వెళ్ళక్కర్లేదా? స్కూల్ వద్దు, చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సంతోషమైన జీవితం. ఏంటి నాతో ఉంటావు నువ్వు? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? అదంతా ఉంది. ఇన్ని రోజులు నేను ఒంటరిగా ఉన్నాను. నాకు ఇప్పుడు ఒక తోడు దొరికింది. అక్కడ మనం నచ్చినట్టు ఉండొచ్చు. పోలీసుల దగ్గర దొరకకుండా ఉంటే చాలు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా తప్పించుకోవాలనేది నేను నేర్పిస్తాను. ఏంటి ఇవాళ నుంచి మన ఇద్దరు ఒకటేనా? మనం అద్దరు కొట్టేద్దాం. చెప్పు, ఏంటి విషయం? ఇక్కడ ఒక పిల్లాడు కనిపించట్లేదు. ఆ విషయం చెప్పడానికి మీకు కాల్ చేశాను. పిల్లగాడు చూడటానికి ఎలా ఉంటాడు? గుర్తులు చెప్పు. నేను ఆల్రెడీ మీ మొబైల్కి ఫోటోని డీటెయిల్స్ని పంపాను. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆ చుట్టుపక్కలంతా వెతకాలి. ఈ ఊర్లోకి ఎవరు వచ్చినా మనల్ని దాటి వెళ్ళలేరు. ఈ సిటీలో ఉన్న ప్రతి ఆటో స్టాండ్కి ఫోటో పంపిస్తాను. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి ఆ ఫోటోని నేను పంపిస్తాను. అంతా వివరంగా చెప్పి ఉంచుతాను. భయపడకండి. అన్ని ఏరియాల్లో ఉండే ఆటో స్టాండ్స్కి ఇన్ఫార్మ్ చేశాను. మీరు కొంచెం శ్రద్ధగా వాడిని వెతకండి. తను ఇక్కడ కనబడితే మేము వదిలిపెట్టంలే. అయితే సరే, ఉంటాను. అమ్మా, విను అసలు ఎక్కడికి వెళ్ళుంటాడమ్మా? నాకు తెలియలేదమ్మా. వాడు ఎటైనా వెళ్ళుంటాడు. నైట్ అవగానే వచ్చేస్తాడులే. వాడెక్కడికి వెళ్ళాడు ఏంటో ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికాం. వాడు చేసే పనులు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మనల్ని చంపడానికే పుట్టాడమ్మా వాడు. మొదటి బిడ్డ పుట్టినప్పుడే నీకు వేణి గురించి తెలుసుంటుంది కదా.
ఇది ఆడపిల్ల అయినందువల్ల వాడి బుద్ధులు రాలేదు. అన్నీ తెలుసుండి మళ్ళీ ఇలాంటి వాణ్ణి కన్నావు నువ్వు. వీడున్నాడే అచ్చం వేణుకున్న బుద్ధులే అన్నీ. వేణ్ణి కనకుండా ఉంటే మనందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. నువ్వు లోపలికెళ్ళు. ఈ పిల్ల వల్ల మనకి ఎలాంటి సమస్య లేదు. నేనెప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను తల్లి. అసలు నీ జాతకంలోనే ఏదో సమస్య ఉంది. నీ మొగుడి వల్ల, నీ పిల్లాడి వల్ల చచ్చేంత వరకు నీకు సమస్యలే. మన తలరాతని బట్టేగా జరుగుతుంది. పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నన్ను బయటికి తరిమేయాలి అనుకున్న మీరు ఇప్పుడు నాతో ఉంటున్నారు. నిన్నటి వరకు శత్రువుగా ఉన్న వాళ్లే రేపు సహాయానికొస్తారు. జీవితం ఎప్పుడైనా మారుతుందత్తయ్య. అక్క, నాన్న జంక్షన్కి వెళ్ళొచ్చాకని నాకు తెలిసింది. అసలేం జరిగిందక్కా? ఏమవుద్ది? ఎక్కడికో ఉడాయించాడు వాడు. ఇంటి బయటంతా స్వర్గమే అనుకుంటున్నాడు. వీధుల వెంట తిరిగి తిరిగి అస్థి పంజరంలా తిరిగొస్తాడు. వాడు కనిపించట్లేదంటే మనం వెతకాలి కదా. శివప్రసాద్ అన్ని చోట్ల వెతుకుతున్నాడు. నాన్నకి ఆటో స్టాండ్ నుంచే తెలిసింది. ఓర్ నాయనో, అందరికి విషయం తెలిసిపోయిందా? ఇదేం పెద్ద విషయం కాదులేమ్మా. రాత్రి అంతా తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. దిక్కుమాలిన సమస్యలు. అక్క, మనమే ఇందులో వెతకడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. విను మిస్ అవ్వడం కన్ఫర్మే అయితే మనం పోలీసులకి కంప్లైంట్ చేద్దాం. ఈ లొకాలిటీలో ఉన్న అన్ని చోట్ల శివప్రసాద్ వెతుకుతూనే ఉన్నాడు. వాడు కనిపించకుండా పోయినందుకు సురేంద్రకి ఏమైనా సంబంధం ఉంటుందేమో చూడాలి. మీరేమంటున్నారక్క? బిడ్డని కస్టడీలో ఉంచుకొని ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చు కదా. ఆయన మీద అనుమానం ఉందని ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఎంత త్వరగా కుదురుతుందో అంత త్వరగా వాడిని మనం కనిపెట్టాలక్క. విను విషయంలో సురేంద్ర ఏమైనా చేసుంటే నేను కనిపెడతానని శివప్రసాద్ అన్నాడు. ముందు శివప్రసాద్ని అక్కడికి వెళ్ళనివ్వు. ఈ విషయానికి తనకి సంబంధం లేదని తెలిస్తేనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి నువ్వన్నట్టు. త్వరగా నా కొడుకు నాకు దొరకాలి. ఇప్పుడు నా ప్రార్థన అంతా అది మాత్రమే. జరిగింది చూస్తే విను కనబడకుండా పోవడానికి ఒక్కడే కారణమై ఉండాలి. అది ఆ సురేందరే. అలా అయితే సుమేష్, వేణు అందరి మీద సందేహపడాలిగా. వేణు జైల్లోనే ఉన్నాడు కదా. అప్పుడు బాలా మీద కోపంగా ఉంది ఆ సుమేషే కదా. కానీ ఆ పగల సమయంలో వినుని ఎత్తుకెళ్లడమో లేదా ఏదైనా చేయడమో కుదరదు. బాలా మానసికంగా బాధపడ్డం ఇప్పుడు సురేంద్రకి కావాలి. అందుకోసం వాడు ఎంతకైనా తెగిస్తాడు. అతని మీద మనకు సందేహం ఉందని బాలాని పెట్టి స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాలి. ఈ మాత్రం దానికి ఎందుకు అనవసరంగా పోలీసుల దగ్గరికి? విను మిస్సింగ్ వెనుక సురేంద్రనే ఉన్నాడని కనిపెట్టడానికి మనం సరిపోమా? మన తరపు నుంచి ఒక చిన్న ఆట. మనమందరం కలిసి సురేంద్రన్కి ఆహ్వానం పలుకుదాం. ఇంటికెళ్తే సమస్య అవుతుంది. ఎక్కడో కింద పడి నడువుకి బెల్ట్ వేసుకున్నాడని విన్నాను. మెడకి బెల్ట్ వేసుకుని బయట తిరగడం మొదలుపెట్టాడు. మనం ఆయన్ని దారిలో ఆపి ఆహ్వానించాలి. మన తరపు నుంచి ఒక పెద్ద ఆహ్వానం. ఆల్రెడీ మేడం నడు ఇరిగిపోయి ఉంది. నువ్వు తెల్లగడ పలగొట్టే. ఇప్పుడే కదా బండి సర్వీస్ చేసి తీసుకొచ్చాం. బ్రేక్ సరిగ్గా ఉందా లేదని చూడాలి కదా. ఇప్పుడు నా తల అద్దాలు తలిగి పలిగిపోయేది. దానికి ఏమీ కాలేదు కదా. అవునంత వరకు నీకు మంచిదే. మీరు ఎందుకు ఎప్పుడు చూసినా ఈ నమ్మకాన్ని చేతిలోనే పెట్టుకుంటున్నారు? చేతికి మంచి పవర్ వస్తుంది. డాక్టర్ చెప్పిన టెక్నిక్ ఇది. అవునా? ఈ నిమ్మకాయ చేతిలోనే ఉంచుకుంటే మంచి పవర్ వస్తుందట.
కిందకి దిగండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు సరిగ్గా చేయాలి కదా, అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చాను. అయ్యగారు నడుంకి బెల్ట్ వేసుకొని ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నారు. పర్లేదు, మేం కూడా చాలా బిజీయే. కాబట్టి ఒకే ఒక్క ప్రశ్న, దానికి సమాధానం చెప్తే మీరు వెళ్ళొచ్చు. నాకు నిజం మాత్రమే చెప్పాలి. వినుని మీరేం చేశారు? నేను వాడిని కాదు, వాడే నన్ను చేశాడు. ఆ కోపంలో వాడినేం చేశావని అడుగుతున్నావు. చెప్పండి. మర్యాదగా చెప్పలేదంటే మేం వేసుకుంది కాకి షర్టే, 3వ మాసు కూడా నువ్వు వేసుకోవాల్సి ఉంటుంది. అన్నడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పరా. అనవసరంగా నాతో గొడవకు రాకండి. వీడిని చూశారుగా, వీడి పెద్ద ఫైట్ మాస్టరు. నలుగురు కాదు 40 మంది వచ్చినా ఉత్తిగా ఆరేస్తాడు. చూశారుగా, అందుకని వచ్చిన ధరే వెళ్ళిపోండి. వెళ్తాం. అంతకంటే ముందు విను నువ్వెక్కడ దాచిపెట్టావో తెలుసుకుని అప్పుడు వెళ్ళిపోతాం. వాడిప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడా? సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎక్కరా చెప్పరా. ఆ పిల్లవాడిని నువ్వేం చేసావో నీ నోటి వెంటే నేను చెప్పిస్తాను. నిజం చెప్పరా. చెప్పరా. రేయ్, వాడికేమైందిరా? విను నువ్వేం చేసావు? హలో, చెప్పరా. చెప్పరా, నిజం చెప్పు. నాకు తెలీదు. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. అన్నా, వీడి చేత మేం చెప్పిస్తా. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పమంటే ఎవరుగా చెప్పరా, చెప్పమంటే చెప్పరా, నిజం చెప్పు. చెప్పరా, నిజం చెప్తేనే నీకు మంచిది. చెప్పరా, అన్నీ నేనే. చెప్పు, చెప్పు, చెప్పరా, నాకు తెలీదు. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నాకు తెలీదు. ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నాకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నువ్వు చెప్పింది మేము నమ్మట్లేదు. రేపు నైట్ లోగా విను దొరకకపోతే నిన్ను వెతుక్కుంటూ మేము మళ్ళీ వస్తాం. పదండి. అంతే. సరే అయ్యో, అయితే సరే ఉంటాను. అయ్యగారింటి కింద పడుకోని ఉన్నారు. అయ్యో అయ్యగారు, మీకేమైంది? ఇదిగోండి అయ్యగారు మీ నిమ్మకాయ. నువ్వు అసలు దేంట్లో ఛాంపియన్ రా. కొట్టాడప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోయావు? నేను పారిపోలేదు, మీ నిమ్మకాయ పడిపోతే తీర్థానం వెళ్ళాను. ఓ నీ నిమ్మకాయ. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారా. భగవంతుడా, నా వల్ల కాటలేదే. ఎలా ఉంది ఈ ఏరియా? నీకు నచ్చిందా? పర్వాలేదు. మనం ఇప్పటి నుంచి ఇక్కడే ఉండిపోతున్నాం. ఇదే నా చోటు. ఇక్కడ ఏవేంది? ఇక్కడ ఎవరు ఉండరా? నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు? అమ్మా. అమ్మా, ముందు మనం ఇది తిందాంరా. నువ్వు అక్కడ కూర్చో. ఎక్కడా? ఆ మోటక మీద. రేయ్ కూర్చోరా. కూర్చో. చేయి కడుక్కోకర్లేదా? ఎందుకురా 2 సార్లు కడుక్కోవటం? తినేసి ఒకేసారి కడుక్కుందాం. మనం త్వరగా తినేద్దాం. నీకు పరోటా అంటే ఇష్టమని చెప్పావు కదా? అవును. నేను 3 పూట్లు పరోటానే తింటాను. కొన్నిసార్లు ఒక నెల మొత్తం పరోటానే అలవాటైపోయింది. తినరా. అలా చూస్తూ ఉండకుండా తిను. ఏంటి చూస్తున్నావు? తీసుకొని తిను. తినరా.
ఆటో వాళ్ళందరికీ విను మిస్సింగ్ అయిన విషయాన్ని వీలైనంత వరకు షేర్ చేశాను. వాళ్ళకెవరికి ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి విను ఎవరి కస్టడీలోనూ ఉన్నాడనిపిస్తోంది. విను కనిపించట్లేదనగానే నేను ముందు అనుమానించింది ఈ ఇంటి ఓనర్ సురేందర్నే. మేమందరం రౌండప్ చేసి స్ట్రాంగ్గా విచారణ చేసినా ఆయనకేమీ తెలియదంటున్నారు. ఏదైనా మాఫియా దగ్గర ఇరుక్కుని ఉంటాడా అని భయంగా ఉంది. ఇక్కడి నుంచి వేరే ఊరికి కిడ్నాప్ చేస్తుంటే కనిపెట్టడం రిస్క్ అని గోపి అన్నయ్య అంటున్నారు. బాలా రోజు రోజుకి వీక్ అయిపోతుంది. ఇలాగే ఉంటే మనం తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్కే కూడా ఇంట్లో లేరు, లేకపోతే నేను ఇక్కడే ఉండేదాన్ని. మీరు మీ వెళ్ళయింది మ్యాక్సిమం చేస్తున్నారు. రోజు మీరు ఇక్కడికి రావడం బాలాకి ధైర్యంగా ఉంటుంది. రావడం వల్ల తన నష్టాన్ని నేనేం చేయలేనుగా. చనిపోయారని ఇంకా నిర్ధారణ కాలేదు కదా. వాడు తిరిగి వస్తాడు.